వెల్కమ్ టు టెర్రస్ రుచులండి. నమస్కారం, అందరికీ నమస్కారం. మరి మీరు మామిడికాయ యొక్క విశిష్టత రెండు వీడియోలు చూశారు. ఇప్పుడు మనకి అందరికీ సర్వసాధారణంగా దొరికే ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక చిన్న కూర, ఆకుకూర. ఆ ఆకుకూర ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళు మరీ వండుకొని తిని ఉంటారు. అటువంటి కూర న్యాచురల్, అంటే అది ప్రతి దగ్గరలో కూడా దొరుకుతాయి, అన్ని స్టేట్లో కూడా దొరుకుతాయి. మనకి ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, ఆల్ ఓవర్ వరల్డ్, అంటే మన భారతదేశం అంతా కూడా ఆకుకూర దొరుకుతుంది. దాని పేరే మీకు తెలిసిన విషయమే, తోటకూర. ఆ తోటకూర ఎలా ఉంటుందంటే మీకు అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే తోటకూరతోటి మీరు వడలు చేసుకోవచ్చు, కూరలు చేయొచ్చు, మన పప్పు చేసుకోవచ్చు, తర్వాత చిన్న వడియాలు వేసి అది కూరలా చేసుకోవచ్చు. రకరకాల కూరలు దాంతో వండుతారు. ఎందుకంటే ఆ తోటకూర అనేది చాలా రుచికరమైనది, మరియు ఆరోగ్యకరమైనది, మరియు అందరికీ బాగా ఉపయోగపడేది. ప్రతి ఒక్క ఇంట్లో ఆరోగ్యంగా ఉంచుకునేది ఈ తోటకూర. దాంట్లో విటమిన్స్ కూడా ఫుల్లీ ఉంటుంది. అందుకని మనం అందరం కూడా పాలకూర, తోటకూర ఇటువంటి మరీ కొని తింటుంటాము. అయితే మనం ఎక్కడో కొనేదానికంటే మన టెర్రస్లోనే ఎలాగవుతుందో దాన్ని ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి నేను రీసెంట్లీ భువనేశ్వర్ వెళ్ళాను. వెళ్తే వాళ్ళ ఇంట్లో చూస్తే ప్రతి కుండీలో అన్ని చెట్లల్లో కొద్దిగా వేసారు అవి తోటకూర విత్తనాలు. అవి అన్నిట్లో లేచినాయి. అంటే ఒక చెట్టు ఉంటూ కూడా ఇంకొక చెట్టుని పెంచుకోవచ్చు అనే ఒక ఐడియా నాకు చాలా బాగా అనిపించింది. అందుకని వాళ్ళకి కొద్దిగా అంత విత్తనాలు అడిగి తీసుకొచ్చాను. ఆ విత్తనాలు నేను కూడా వేశాను. సేమ్ అలాగే ఇక్కడ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు మొన్న ఒకసారి రీసెంట్లీ ఒకరోజు కట్ చేశాను, అది హార్వెస్ట్ చేశాను. మళ్ళీ ఇవాళ కూడా హార్వెస్ట్ చేయాలని చెప్పేసి మీ అందరికీ ఒకసారి చూపించాలి అని చెప్పేసి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. మీరు కూడా దీన్ని ఆస్వాదించి ప్రతి ఇంట్లో కూడా ఏ చెట్టు ఉన్నా కానీ దాంట్లో మొదల్లో కొంచెం విత్తనాలు చేయాలనుకోండి, అది ఆటోమేటిక్గా మీకు ఈ విత్తనాలు షాపుల్లో దొరుకుతాయి. తోటకూర అంటే ఇస్తారు. అవి కొద్దిగా వేసారనుకోండి, అప్పుడు ఆ చెట్టు పెరుగుతూ దీనికి ఏమి హాని కలగకుండా ఈ చెట్లు కూడా పెరుగుతూ ఒక 4 తోటకూరలు వచ్చిందనుకోండి, అది ఒక మనకు పూట గడిచినట్టు విత్ ఆరోగ్యపరంగా. మనం ఇంట్లో ఉన్న తోటకూర తింటే ఆ ఆనందమే వేరు. కాబట్టి మనం ఇప్పుడు ఆ తోటకూరని కట్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఇది తోటకూర కాదండి, ఇది ఏంటంటే ఇది బచ్చలి కూర అంటారండి దీన్ని. చూసారా, ఆ విత్తనాలు కూడా తీసుకొచ్చాను. అందుకని నేను బచ్చలి కూర కూడా తీసి దీంట్లో వేయడం జరిగింది. ఇది బచ్చలి కూర. చూసారా, ఇది ఇలా కట్ చేస్తే మళ్ళీ ఈ మొదలు ఎక్కడికైతే కట్ చేసామో అక్కడ నుండి మళ్ళీ కాండాలన్నీ వచ్చేస్తాయి. చూడండి ఎంత పెద్ద ఆకులు వచ్చిందో చూడండి. ఇది బచ్చలి కూర, ఇది తోటకూర కాదు, బచ్చలి కూర. ఇప్పుడు మనము ఇది చూడండి, దీంట్లో పెట్టుకుందాము. ఓకే, ఇదంతా బచ్చలి కూర అండి. మేము దీంట్లో తులసి మొక్కల్లో ఇవి వేసామండి కొద్దిగా అంతా. ఇవన్నీ తులసి అండి, ఇవి కృష్ణ తులసి, రాధా తులసి, 2-3 తులసిలు ఉంటాయి కదా, దాంట్లో ఇవి వేసాము. చూడండి ఎంత బాగా వచ్చింది ఇది. చూడండి, ఈ బచ్చల కూర అంటారండి ఇది. ఇదంతా బచ్చల కూర అండి. చూసారు కదా, ఇదంతా బచ్చల కూర. ఇంకొకటి ఉందండి ఇక్కడ, తీస్తున్నాను, మీరు చూడండి. చూసారా, ఇలా పెరుగుతుంది ఇది. ఈ కాండం కూడా తినొచ్చు. దీంట్లో కాల్షియము, అన్ని ప్రొటెక్షన్స్ బాగుంటాయి, దీంట్లో అన్నీ బాగుంటాయి. ఇది తింటే కూడా టేస్ట్ ఉంటుంది. ఇది కాస్త పులుపు ఉన్నా కానీ చాలా బాగుంటుందండి ఇది. ఇదంతా బచ్చల కూర అండి. ఇంకా తోటకూర కొద్దాం చూడండి. ఇదంతా తోటకూర అండి. దీని పేరే తోటకూర, అంటే తోటలో పండేది తోటకూర కాబట్టి ఇదంతా కూడా తోటకూర అంటారు.
చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద వచ్చాయి చూడండి. ఇవి కూడా కట్ చేస్తున్నాను. ఎంత బాగా వచ్చింది చూసారా, పెద్ద పెద్ద ఆకులు చూడండి. దీంట్లో మేము ఎరువు అది వేస్తాం కదా, దీంట్లో అదే ఆవు పేడ అది వేస్తాం కాబట్టి చాలా బాగా వచ్చింది ఈ తోటకూర. ఇంకా తీస్తున్నాను చూడండి. చూసారా, ఇవే అయిపోతాయండి. మనం మార్కెట్లో కొంటే కనుక 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు ఈ చిన్న కట్టకి. అంటే ఇంత ఫ్రెష్ మీకు దొరకదు, కాకపోతే ఇది చాలా ఫ్రెష్. ఎంత బాగుంది చూడండి. ఇది చూసారా, ఇది ఎంత ఫ్రెష్ చూడండి. ఈ తోటకూర నిజంగా మనకి మార్కెట్లో దొరకవని కాదు, దొరుకుతాయి. కాకపోతే ఇలాంటి తోటకూర దొరకపోవచ్చు, ఎందుకంటే ఇంత ఫ్రెష్నెస్గా ఇంత బాగా మీకు దొరకడం కష్టం. ఎందుకంటే చూడండి ఎంత బాగుందంటే యాక్చువల్గా వండకుండా పచ్చిదే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది ఇది. అసలు చూస్తుంటే కడుపు నిండిపోతుంది. దీంట్లో ఎంత ఆరోగ్యం ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరమే లేదు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఈ టెర్రస్ రుచులు అంటే టెర్రస్లో వచ్చిన రుచులన్నీ కూడా ఆస్వాదించాలి. ఈ టెర్రస్ రుచులు చూసారా ఎంత బాగుంది ఈ ఆకుకూర. అసలు చూస్తుంటే చాలా ఆనందం బాగా అనిపిస్తుంది. ఇక చూడండి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మీకు తీస్తున్నాను చూడండి. ఇవండి మీరు చూసుంటారు, ఇది అది మన ఎర్ర గుమ్మడికాయ, అదే పంప్కిన్ సీడ్స్ అంటారు చూడండి, మనం బలానికి తింటుంటాము, దాని యొక్క ఆకులు ఇవి. ఈ పంప్కిన్ ఆకులు కూడా, పంప్కిన్ సీడ్స్ కూడా మనం వేసి ఇదే పెద్ద పెద్ద కుండీల్లో, మనం చెట్ల కుండీ పూల కుండీల్లో అవి వేస్తే కనుక ఇలా చెట్లు అయిన తర్వాత కొంచెం పెరగంగానే ఇవి కూడా తీసేసి మనం కూరలాగా, వేపుల్లాగా, పప్పులో అన్నిట్లో వేయచ్చు. సేమ్ ఆ కూరలాగే ఇది కూడా లేతగా ఉన్నప్పుడు తీయాలి, మరి ముదిరితే పనికిరాదు, అంతా కొంచెం ఇదిగా ఉంటుంది. ఈ చూడండి ఎంత బాగుంది. అసలు దీంట్లో ఉన్న ప్రోటీన్స్ మరి నాకంత తెలియదు, కానీ అసలు తింటుంటే అయితే చాలా ఆనందం అనిపిస్తాయి. ఫ్రెష్ చూడండి ఎంత బాగుంది చూసారా. ఇంకా ఉన్నాయి, కోస్తాను కొద్దిగా. ఇది చూడండి, ఇవన్నీ కూడా పెడుతున్నాను. 3 రకాలు అయిందండి ఇవి దీంతో. తోటకూర, మరి గుమ్మడి ఆకు కూర, మరి బచ్చలి కూర, 3 రకాల కూరలు అయినాయి. ఈ 3 రకాల కూరలు కూడా ఇంకా ఉన్నాయి చూడండి, తీస్తాను. చూసారా ఇంకా వచ్చింది. ఇంకో దాంట్లో కూడా వేసానండి, ఇది చూడండి. ఇది 3వసారి 4వసారి అండి కట్ చేయడం. ఇది అంటే దీంట్లో తీస్తూ ఉంటే వస్తూ ఉంది. ఇది గుమ్మడి ఆకే, ఇది కూడా సేమ్ గుమ్మడి ఆకు కూరనే. ఎర్ర గుమ్మడికాయలు ఉంటాయి చూడండి, మనం గృహప్రవేశాలకి దానికి ఎంత బాగుంది చూడండి. ఇది కూడా గుమ్మడాకే, ఇందాకటిదే. ఇది చూడండి, దీంట్లో పెడతాను. ఇంకా ఉంది చూడండి.
ఇక్కడ తోటకూర ఉంది. ఈ తోటకూర చూసారా, తెలుపు కలర్. ఇది ఒక రకం, ఇది తెలుపు. ఇది చూసారా, ఇది తోటకూర. ఇదంతా ఎంత పెద్ద ఆకులు వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది. ఇది చెప్పాలంటే ఎంత బాగుంది. ఈ ఖాళీ ఇవే మీకు 10-20 రూపాయలు అయిపోతాయి ఇవి బయట కొంటాయి, కానీ ఇంత ఫ్రెష్నెస్ మీకు దొరకదు. అంత బాగుంది ఇది. ఇంకొక ఆకును చూద్దురండి. ఇంకొకటి ఇది చూసారా, గంగవైలి కూర అంటారు ఇక్కడ తెలంగాణలో. గంగవైలి కూర అంటారు, బచ్చలి కూర కాదు, సారీ. ఇది గంగవైలి కూర అంటారు. కాబట్టి ఈ ఆకు కూడా చూడండి ఎంత బాగుందో. అదండి ఇవాళ చేసినవన్నీ కూడా మీకు చూపించాను కదా, చూసారా. ఇదేమో తోటకూర, ఇదేమో గుమ్మడి కూర. చూడండి ఇదేమో గుమ్మడి కూర, ఇది తోటకూర, ఇదేమో బచ్చలి కూర. ఇవ్వండి ఇది బచ్చలి కూర. వా చూడండి, ఇది గంగవల్లి కూర. అంటే ఎన్ని రకాలు వచ్చాయని చూడండి. అసలు ఇవన్నీ కూడా చెప్పాలంటే ఒక 20 మంది ఉన్న ఫ్యామిలీకి సరిపోతుంది. ఎంత బాగుంది చూడండి. చూసారా, ఓకేనా. ఇవాళకి మన యొక్క వీడియోలో మీరు చూసినందుకు చాలా ధన్యవాదాలు. మన టెర్రస్ రుచులు అంటే టెర్రస్లో వచ్చే రుచులు అని పేరు పెట్టారు కదా, దీంట్లో ఏమొస్తుంది అని చెప్పేసి అడగడానికి ఇవన్నీ రుచులేనండి. ఇవన్నీ రుచులే. ఇది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రుచి ఆస్వాదిస్తుంది, మనకిస్తుంది. దానివల్ల కొంత ఆరోగ్యం చేకూరుస్తుంది. మనం పోసే ప్రతి చెట్టులో ప్రతి మగ్గు నీళ్లు మనకు ఉపయోగపడుతుంది. మనది ఏది కూడా వేస్ట్ కాకూడదు. మనము ప్రతి ఒక్క దానికి మనం కష్టపడుతున్నామంటే దాన్ని సంబంధించి దాని వలన మనకి ఏదో ఉపయోగం ఉంటుంది, కానీ కష్టపడాలి, చేయాలి. ఇది చేయకపోతే మనకి ఏది దొరకదు. అందుకని కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అందుకని కాస్తో కూస్తో కృషి చేసి మనం కొంచెం ఓపిక పట్టామనుకోండి, మనకు కావాల్సిన పోషకాలు, ఆరోగ్యము, మనకి టైము. అంటే కొంతమంది టైం పాస్ కాదంటుంటారు కదా. నాకు ఇది టైం పాస్ అండి. నాకు పూజలు ఉన్నప్పుడు పూజలకు వెళ్తాను, లేనప్పుడు ఇదే పని చేస్తాను. కాబట్టి చాలా టైంపాస్. ఈ టైంపాస్లో నాకు చాలా ఆరోగ్యము. మరి అది కాకుండా ఈ చెట్లతోటే ఆ చెట్లు మాట్లాడినట్టు ఉంటుందండి. ఒక ఆకు పండిపోయిందంటే నాకు తీసే అన్నట్టు అడిగినట్టు అనిపిస్తుంది. వెంటనే వెళ్ళి పండిన ఆకు తీసేస్తాను. అంటే ఈ చెట్లతోటి కనుక మనం మెసిలేమనుకోండి, చెట్లే మనకి ప్రాణం ఇస్తుంది, చెట్లే మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ జీవితంలో మనకి చెట్లు చాలా, అంటే మన జీవితానికి చెట్లకి చాలా సంబంధం. అందుకని ఈ వరల్డ్లో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, మన భారతదేశంలో అందరూ బాగుండాలి అంటే చెట్లు పెంచుకోవాలి. అదే మన యొక్క టెర్రస్ రుచుల యొక్క అర్థం. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఇంట్లో, ప్రతి టెర్రస్లో, లేదంటే ఒక చిన్న బాల్కనీ ఉంటే బాల్కనీలో ఒక చిన్న కుండి పెట్టుకోండి, కొద్దిగా మట్టి వేయండి, దాంతో మీరు కొన్ని చెట్లు పెట్టుకోండి. దాంట్లో వచ్చిన చిన్నపాటి కూరగాయలు మీకు ఎంత ఆనందం కలుగుతుందో మీరు స్వంతంగా చేసి మీరు ఆస్వాదించండి. అప్పుడు దీని యొక్క విలువ మీకు తెలుస్తుంది. అందుకని మీకు తెలవాలనే తప్ప ఇంకో వేరే ప్రయాస కాదు. అందుకని నా ప్రయాస అంతా కూడా మీ అందరూ చూసి చాలా ఆనందపడి మరి రుచి చూసి మీరు కూడా ఇలా చేసుకొని ఆస్వాదిస్తారని చెప్పేసి నేను ఈ టెర్రస్ రుచుల గురించి చేయడం జరిగింది. మరి సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే మీరు అందరూ కూడా లైక్ చేయండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల నాకు కూడా కొంచెం ఉత్సాహం పెరిగి ఇంకా కొన్ని చెట్లు పెడదామని చెప్పేసి ఆనందం కలుగుతుంది. మీ అందరికీ
మళ్ళీ ఈ యొక్క చెట్లు గురించి చెబుతూ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. మనకి 11వ తారీఖు ఏరువాక పౌర్ణమి. ఏరువాక పౌర్ణమి అంటే మన యొక్క రైతన్నల పౌర్ణమి. ఆ రోజు రైతుల గురించే పౌర్ణమి అంట. అందు గురించి మన భారతదేశంలో ప్రతి ఒక్కటి మరి మదర్స్ డే, ఫాదర్స్ డే, ఎన్నో డేలు ఉన్నాయి. రైతుల డే మాత్రం లేదు. కానీ ఆ రైతు డే రోజు గురించి మనం విశదీకరించి ఏరువాక పౌర్ణమి గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియోలో ఏరువాక అంటే ఏంటి, మరి ఆ ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఏం చేస్తారు, ఆ రోజు ఏం మొదలవుతుంది, మనకి అది ఉపయోగపడుతుందా లేదా, మన భారతదేశానికి మన ప్రజా సమస్యలకి అది దూరం అవుతుందా లేదా, అది ఏరువాక పౌర్ణమి అని చెప్పేసి దాని గురించి చాలా విశేషమైన విషయాలు ఉన్నాయి. మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఇవాళకి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై శ్రీమన్నారాయణ.